కమింగ్ టు మోడీ. మాట మారింది, తీరు మారింది. అభివృద్ధి మంత్రం పక్కకు పోయింది. హిందుత్వ ఎజెండా ముందుకొచ్చింది. మతం మళ్ళీ ఆయుధమైంది. పాక్ పేరు మళ్ళీ వినిపిస్తోంది. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారాన్ని అబ్జర్వ్ చేస్తే మనకి కనిపించే విషయాలు. ఇంతకీ మోడీ ప్రచారం ఎలా మొదలైంది, ఇప్పుడు ఎలా కొనసాగుతోంది? 400 సీట్లు ఎన్డీఏ కూటమికి ప్రధాని మోదీ ఇచ్చిన టార్గెట్ ఇది. ఈ టార్గెట్ను రీచ్ అయ్యేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నారు. దీనికి తగ్గట్టుగానే మోడీ ప్రచారం మొదలుపెట్టారు. తమ విజన్ 2047 అని, దేశంలో అభివృద్ధికి రూట్ మ్యాప్ వేస్తున్నామని ప్రచారం చేశారు. ఇంతలో ఫస్ట్ సెకండ్ ఫేజ్ ఓటింగ్ ముగిసింది. కానీ ఆ తర్వాత ఆయన రూట్ మార్చారు. సడన్ గా మళ్ళీ ముస్లిం రాగం ఎత్తుకున్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు మొదలుపెట్టారు. और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे। घुसपैठियों को बांटेंगे। क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है? ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे। और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। ఎందుకు ఒక్కసారిగా మోడీ ప్రచార శైలి మారింది? ఉన్నట్టుండి ఎందుకు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు? మత ప్రాతిపదికన ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఇది ఇప్పుడే బిగ్ క్వశ్చన్. ఎప్పుడైతే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయో అప్పటి నుంచి మోడీ తన ప్రచార స్టైల్ను మార్చేశారు. చొరబాటుదారులు, మంగళసూత్రాలు లాక్కుంటారు అనే పదాలను తన స్పీచ్లో వాడడం మొదలుపెట్టారు. అప్పుడెప్పుడు 18 ఏళ్ల నాటి వీడియో సడన్గా బయటకు వచ్చింది. దానిపై మోడీ రియాక్ట్ అవ్వడం నిజంగా కొంచెం అనుమానాస్పదంగా కనపడుతోంది. ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ ముగిసిన తర్వాత ఆయన టోన్ మార్చారు. నిజం చెప్పాలంటే మోడీ ప్రచారంలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ రాను రాను తగ్గిపోయింది. గత ఎన్నికల్లో చౌకీదార్ అని చెప్పుకున్నారు మోదీ. కానీ ఈసారి వచ్చేసరికి మోడీకి గ్యారంటీ అన్నారు. కానీ దానిని కూడా ఇప్పుడు తక్కువగా వాడుతున్నారు. ఆయన క్యాంపెయిన్ అబ్జర్వ్ చేస్తే ప్రచారం మొత్తం రిజర్వేషన్లు, కాంగ్రెస్పై విమర్శలపైనే ఎక్కువ ఫోకస్ కనపడుతోంది. कांग्रेस मर रही है और वहां पाकिस्तान रो रहा है। आपको पता चला होगा कांग्रेस के लिए अब पाकिस्तानी नेता दुआ कर रहे हैं। शहजादे को प्रधानमंत्री बनाने के लिए पाकिस्तान उतावला है। आपने कल देखा होगा। और हम तो जानते ही है कांग्रेस तो पाकिस्तान की मुरीदी है। पाकिस्तान और कांग्रेस की ये पार्टनरशिप अब पूरी तरह एक्सपोज हो गई है। भाइयों और बहनों, देश के दुश्मनों को आज भारत में मजबूत सरकार नहीं चाहिए, उनको कमजोर सरकार चाहिए। ఇది లేటెస్ట్గా తన ప్రచారంలో పాకిస్తాన్ కూడా ఇంక్లూడ్ చేసిన మోడీ వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. పాక్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యువరాజును ప్రధానిని చేయాలని పాకిస్తాన్ తహతహలాడుతోందంటూ మరోసారి సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేశారు. దేశంలో కాంగ్రెస్ బలహీనంగా తయారవుతోంది. ఇక్కడ కాంగ్రెస్ చనిపోతుంటే అక్కడ పాకిస్తాన్ ఏడుస్తోంది. కాంగ్రెస్ కోసం పాకిస్తానీయులు ప్రార్థనలు చేస్తున్నారంటూ తనదైన స్టైల్లో మోదీ విమర్శలు చేశారు. అంతేకాదు, ప్రధాని మోదీ ప్రసంగంలో ఈ మధ్య ఎక్కువగా వినిపించే పదం కాంగ్రెస్ మేనిఫెస్టో. ఇలా విని విని అసలు అప్పటి వరకు కాంగ్రెస్ మేనిఫెస్టోను చూడని వారు కూడా చూసేలా చేస్తున్నారు మోదీ. సో ఇండైరెక్ట్గా ఈ మేనిఫెస్టోకు మోడీ ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే మోదీ 10 ఏళ్ల పాలనలో చేసిన విజయాలన్నీ పక్కకు వెళ్ళిపోయి పాకిస్తాన్పై సర్జికల్ దాడులు, కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ, జన్ధన్ యోజన, 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం వంటి అంశాలపై బీజేపీ నేతలు చాలా అంటే చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. దీనికి బదులు కాంగ్రెస్ చేస్తున్న రిజర్వేషన్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న మోడీ మాట్లాడిన మాట. साथियों, इन लोगों ने चलाया है
मोदी 400 सीट इसलिए मांग रहा है कि आरक्षण, अरे उनको मालूम नहीं आज भी पार्लियामेंट जो 5 साल चली, एनडीए के 360 तो करीब करीब एमपी थे और बीजेडी जैसे लोग जो हमारे एनडीए में नहीं थे, आंध्र की वाईएसआरसीपी हमारे एनडीए में नहीं थी, जो हमें समर्थन करते थे, वैसे भी पार्लियामेंट में 5 साल मेरे पास 400 की ताकत तो थी ही। लेकिन न ये पाप करने के लिए हम पैदा हुए हैं, न ही ये पाप करना हमारा रास्ता है। बाबा साहब आंबेडकर ने जो संविधान दिया है, देश के संविधान के निर्माताओं ने जो संविधान दिया है, उस संविधान की सुचिता, उस संविधान का संरक्षण, और कांग्रेस वाले उनकी जमात कान खोल के सुन ले, ये मोदी है। मोदी जब तक जिंदा है, मैं तुम्हें कभी भी धर्म के आधार पर आरक्षण का खेल खेलने नहीं दूंगा। బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు ఉండవని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టడమే మోడీ పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ రిజర్వేషన్ అనుమానాలను నాటడంలో కాంగ్రెస్ సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. వీటితో పాటు మొదటి 2 ఫేజుల్లో బీజేపీకి తక్కువ ఓటింగ్ పడినట్టు కనిపిస్తోంది. ఈ రిపోర్ట్ల ఆధారంగానే మోడీ తన ప్రచార శైలిని మార్చారన్న ప్రచారం కూడా ఉంది. కానీ ఏదేమైనా ప్రస్తుతం మోడీ నుంచి వినిపిస్తున్న కాంగ్రెస్ పదం బీజేపీకి మంచి చేస్తుందా, ముంచుతుందా అనేది జూన్ 4న తేలనుంది. For more videos like this, subscribe Big TV channel.